హాయ్ అండి, పెసరపప్పు బీరకాయ కర్రీ చేసుకుందామా? చేసే విధానం. స్టవ్ మీద కుక్కరెట్టి పెసరపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. బీరకాయలను తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తొక్క తీసాం కదండి, ఇప్పుడు పెసరపప్పు దోరగా వేగిపోతుంది కదండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఈ వాటర్ అంతా తీసేయాలి. తీసేసాక బీరకాయ ముక్కలు వేసేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కారం, ధనియాల పొడి, టేస్ట్కి కొంచెం నెయ్యి వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయడమే. 3 విజిల్ వచ్చాక చూసారా, బీరకాయ పప్పు రెడీ. ఇప్పుడు పక్కన పోపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి లెమ్మలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం, అంతేనండి. దోరగా వేపిన పోపుని ఈ పప్పులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు వేయాలి. వేసిన తర్వాత ఆ పోపు వేసేయడమే. అంతేనండి, బీరకాయ పప్పు రెడీ. ఎంతో కమ్మగా, ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్.